తెలంగాణ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న స్క్రూటినీ డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. తొలి విడతలో 4236 సర్పంచ్లు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆర్ఓ, ఏఆర్ఓలుగా గెజెట్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. 3-4 గ్రామాలు కలిపి క్లస్టర్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పోటీ చేసే వ్యక్తులు ఆయా కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ నోటిఫికేషన్లో భాగంగా ఆ నోటీస్ జారీ చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లు. పర్టికులర్గా 189 మండలాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 189 మండలాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు గెజిట్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి వారే రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఆర్ఓ, ఏఆర్ఓలు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేసి వారి ద్వారా ఉదయం 10:30 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. నేటి నుంచి 29 వరకు ఈ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా జిల్లాల కేంద్రాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి ఆర్ఓలు, ఏఆర్ఓలు 30న నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన అదేవిధంగా ఉపసంహరణ ఉంటుంది. మొత్తము 189 మండలాల్లో 37,440 వార్డులు, అదేవిధంగా 4,236 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగనున్నాయి.